హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. గ్రహాల సంచారం కారణంగా అన్ని రాసుల వారి జీవితాల్లోనూ సంచలన మార్పులు వస్తాయి. ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్న కుజుడు త్వరలో రాశిని మార్చుకుంటాడు. కుజుడు ప్రతి 45 రోజులకు ఒక్కసారి తన రాశిని మార్చుకుంటాడు. ఆగస్టు నెలలో 26వ తేదీన కుజుడు మిథున రాశిలో సంచరించబోతున్నాడు. మిథున రాశిలో కుజ సంచారం వలన కొన్ని రాసుల వారికి ధనలక్ష్మి కటాక్షం వల్ల కనక వర్షం కురుస్తుంది. మరి ఆ రాసులేమిటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశి. కుజుడు సంచారం కారణంగా వృషభ రాశి జాతకులకు ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో వీరికి బంగారం లాంటి అవకాశాలు వస్తాయి. వృషభ రాశి జాతకులు ఏ రంగంలో పనిచేసినా పురోగతికి అవకాశం ఉంటుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. సింహరాశి. సింహరాశి వారికి కుజ సంచారం కారణంగా సింహరాశి వారు అదృష్టాన్ని పొందుతారు. ఈ సమయంలో సింహరాశి వారికి ధనలాభం కలుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో అఖండ విజయాలు ప్రాప్తిస్తాయి. వైవాహిక జీవితం సుఖంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చే ఛాన్సులు కనిపిస్తాయి. ఈ సమయంలో సింహరాశి వారి కెరియర్ ఊహించని విధంగా మారుతుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి కుజ సంచారం కారణంగా వృశ్చిక రాశి వారి జీవితాలలో అనూహ్యమైన మార్పులు వస్తాయి. ఈ సమయంలో వీరికి ధనలాభం కలుగుతుంది. పూర్వీకుల ఆస్తి వారసత్వంగా వస్తుంది. ఎంతో కాలంగా నిలిచిపోయిన డబ్బులు వసూలవుతాయి. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. కెరియర్లోనూ గణనీయమైన పురోగతి సాధ్యమవుతుంది. కొత్త వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. మకర రాశి. మకర రాశి కుజ సంచారం కారణంగా మకర రాశి వారికి అన్ని విధాలుగా సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వర్తక వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగం చేసే చోట సహా ఉద్యోగుల మద్దతు లభిస్తుంది. ఉన్నత అధికారుల మన్ననలు పొందుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ సమయంలో ఏ పనినైనా సులభంగా పూర్తి చేసే శక్తి కూడా కలుగుతుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.